నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే అండి. దాదాపు 71 రోజుల తర్వాత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి నిన్న రిలీజ్ అయ్యారు. క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా రిలీజ్ అవుతారు, కొన్ని కేసుల్లో వరకే బెయిల్, నాన్ బెయిల్బుల్ వాటిలోనే బెయిల్ రాదు, బెయిల్ వచ్చింది. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళందరికీ బెయిల్తో రిలీజ్ అవుతూ ఉన్నారు. కానీ లిక్కర్ స్కామ్ నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్ చాలా జటిలమైంది. దీంట్లో తద్వారా మాజీ ముఖ్యమంత్రి జగన్ను కూడా అరెస్ట్ చేస్తారు అని సోషల్ మీడియాలో టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు అంటున్న పరిస్థితి. అరెస్ట్ అయిన వాళ్ళు ఒక్కొక్కరుగా రిలీజ్ అవుతుంటే అరెస్ట్ ఎక్కడిది, ఏ పార్టీదని ప్రశ్నలు సోషల్ మీడియా. అంటే మిథున్ రెడ్డి కూడా బెయిల్ మీద వచ్చేసాడంటే జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చేస్తాడు, ఒకవేళ అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే అని కదా అనుకోవాల్సింది. అంటే ఏమి ఫ్రేమ్ చేశారు వీళ్ళు అంటే, ప్రధానమైనటువంటి గొడవ ఏంటంటే అక్కడ నగదు లావాదేవీలు జరిగాయి, ఈ నగదంతా కూడా భారతీయ సిమెంట్స్లోకి వెళ్ళిపోయింది, మనీ లాండరింగ్ అయిపోయింది, ఇలా మాట్లాడేస్తున్నారు. కానీ దానికి అవకాశం ఏముంది అనేది ఎవరూ మాట్లాడటం లేదు. ఈ నింద వేసేవాళ్ళు లేదు, ఇక్కడ ఏదో జరిగిపోయింది అని చెప్పేవాళ్ళు ఇక్కడ కలెక్ట్ చేసినటువంటి డబ్బులు ప్రకటించిన డబ్బులే కదా, నగదు రూపంలో తీసుకుని ఉండవచ్చు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండకపోవచ్చు. అయినప్పటికీ వాళ్ళు ప్రకటించిన ధర తప్ప అంతకంటే ఎక్కువ తీసుకుంటే మాత్రమే వాళ్ళ జేబుల్లోకి వెళ్తుంది. ప్రకటించిన ధరల తాలూకా పట్టికలు ఆల్రెడీ గవర్నమెంట్ చిట్టాలో ఉన్నాయి, వార్తాపత్రికల్లో ప్రచురించారు కూడా, ఆధారాలు ఉన్నాయి. దానికి ఆధారాలు పెట్టుకుని క్రైమ్ చేయడానికి ఎవరు సిద్ధపడరు. కానీ టీడీపీ చేస్తున్న ఆరోపణ ఏంటి? డిస్టిలరీస్ వాళ్ళవే, అమ్మిచ్చేది గవర్నమెంట్ పేరు మీద వాళ్ళదే అండి. కొన్న దగ్గర అమ్మిన దగ్గర ఎక్కడో చోట బిల్ రైజ్ అవుతుందిగా. అవును, ఖచ్చితంగా అవుతుంది. జిఎస్టీ అనేది కడతారు కదా. అవును, ఆ అకౌంట్లన్నీ మీరు తవ్వి తీయటానికి పెద్ద టైం ఏం పట్టదు కదా. అవును. మరి స్కామ్ జరిగిందని ఎలా చెప్తారు? ఇక్కడ అమ్మిన ధరలు ప్రకటించారు వీళ్ళు. ప్రకటించిన ధర కన్నా 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొన్నాను నేను అని చెప్పే సాక్షులు ఊరికి 10 మందిని మీరు తీసుకురాగలరా? అవును. తీసుకొచ్చినప్పుడు అక్కడ స్కామ్ జరిగిందని మీరు చెప్పడానికి అవకాశం ఉంది. అంటే క్యాష్కి అమ్మినంత మాత్రాన స్కామ్ జరిగిపోతుంది అనేది తప్పు. అంటే అండర్ సేల్లో అక్కడి నుంచి ఫ్యాక్టరీల నుంచి, డిస్టిలరీ నుంచి ప్రోడక్ట్ వచ్చాయి, అక్కడ జిఎస్టీ కట్టలేదు, ఇక్కడ నమోదు అవ్వలేదు, డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగలేదు, లిక్విడ్ ట్రాన్సాక్షన్ జరిగింది. కాబట్టి లిక్విడ్ ట్రాన్సాక్షన్లు గతంలో జరిగినప్పుడు జరిగిన కార్యకలాపాలు అన్నీ కూడా స్కామ్లేనా? డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది మనకు నోట్ల రద్దు తర్వాత మొదలైందండి. అవును. దీనికి ముందు మనం అన్ని నగదు లావాదేవీలే కదా జరిపింది. అవును. ఏటీఎం కార్డులు రాకపూర్వం జరిపినవి ఏమిటి? మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ కదా. 2000 సంవత్సరానికి ముందు ఎంతమందికి ఏటీఎం కార్డులు ఉన్నాయి దేశంలో? లేవు కదా. 2001 నుంచి వేగం పుంజుకుంది. కాబట్టి నగదు లావాదేవీలు జరిపితే అది స్కామ్ అని ఎలా చెప్తారు మీరు? వాళ్ళు ప్రకటించిన డబ్బులే తీసుకున్నారు కౌంటర్లో. అవును. తీసుకున్న తర్వాత డిస్టిలరీస్ వాళ్ళవే అయినప్పటికీ దానికి ఏదో ఒక బిల్లు చెల్లించాలి కదా, వాడు అమ్మాలి కదా, వీళ్ళు కొనాలి కదా, దాని తాలూకా దాని ట్రాన్స్పోర్ట్ వ్యవహారం ఉంటుందిగా. ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవహారము ఇదంతా కూడా బిల్ చూపించాలిగా వాడు. ఏదో ఒక పద్ధతిలో తక్కువేసో ఎక్కువేసో ఆ బిల్లు మీద జిఎస్టీ కట్టాలి కదా. వాళ్ళు ఊరుకోరు. సెంట్రల్ గవర్నమెంట్ కళ్ళు మూసుకుని నిద్రపోతుగా, పోన్లే జగన్మోహన్ రెడ్డి 4 డబ్బులు తింటే తిన్నాడు అని అక్కడ బిల్లులు రైజ్ అవుతాయి, అక్కడ జిఎస్టీ కట్టుంటారు. దానికి దీనికి తేడా ఈజీగా కనిపెట్టవచ్చు. ఏమండి అక్కడ 13 రూపాయలే కట్టారు, 13 రూపాయలకే బిల్ రైజ్ చేశారు, 13 రూపాయల మీద జిఎస్టీ కట్టారు, ఇక్కడ 150 రూపాయలకి అమ్మారు. ఈ 150 ప్రకటించాడు, ఆ 13 రూపాయలకి జిఎస్టీ కట్టాడు. అంత ట్రాన్స్పరెంట్గా వ్యవహారం జరుగుతున్నప్పుడు ఇందులో స్కామ్ చేయడానికి ఎలా అవకాశం ఉంటుంది? అందుకని ఊరికినే అంటే విస్పరింగ్ క్యాంపెయిన్, గుసగుసల ప్రచారం అంటారు దీన్ని. చెవి కింద జోరీగలాగా
ఇక్కడ ఏదో జరిగిపోయింది, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయారు. ఏం చేసి ఉండొచ్చు అంటే మ్యాక్సిమం ఈ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు ఇంకేదైనా అంటే ఈ డబ్బులు వేరే చోట జమ చేయాలిగా. ఇప్పుడు ఈ వెండర్ ఉన్నాడు, ఈ వెండర్ తన దగ్గరే పెట్టుకోలేడుగా దీన్ని. ఈ అమ్మిన డబ్బులు తీసుకెళ్ళి ఆడు మన్నాడు జమ చేయాలిగా. జమ చేసినప్పుడు ఆడికి ఒక రసీదు ఇస్తారు వాళ్ళు. మరి ఇంకా మీకు డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు అనే బాధ ఎందుకు? అంటే చిట్టా ఉంటుంది ఎక్కడికక్కడ, ప్రతి చోట లెక్క విజిబుల్గానే ఉంటుంది. ప్రతి రెండోది అవుట్లెట్లన్నీ కూడా గవర్నమెంట్ అవుట్లెట్లే. గవర్నమెంట్ అవుట్లెట్లోనే అమ్మారు. వాడు పొద్దున్నే వాడు ఆ ముందు రోజు అమ్మిన డబ్బులు తీసుకెళ్ళి కట్టేసి సరుకు తెచ్చుకునేవాడు. ఇది కదా జరిగింది. అయితే ఒకటి, వాళ్ళు తక్కువ ధరకి అమ్మేటువంటి అంటే తక్కువ నాణ్యత ఉన్నటువంటి మద్యాన్ని కూడా ఎక్కువ ధరలకు అమ్మారు అనే ఎలిగేషన్ మీద యుద్ధం చేస్తే దాన్ని సమర్థించవచ్చు. చేశారు కూడా, జరిగింది. అది జరిగిందా? మద్యం డెఫినెట్గా జరిగింది. అంటే తక్కువ నాణ్యత ఉన్నటువంటి మద్యాన్ని ఎక్కువ ధరలకు అమ్మారు. అదే నాణ్యత ఉన్నటువంటి మద్యం పక్క రాష్ట్రంలో 10 రూపాయలకు దొరుకుతుంటే వాళ్ళు 30 రూపాయలకు అమ్మారు. అందుకని చాలా సందర్భాల్లో బయట రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా అయింది అక్కడికి, ఆంధ్రప్రదేశ్కి. జగన్మోహన్ రెడ్డి ఉండగా సరిహద్దుల్లో బస్సుల తనిఖీ కార్యక్రమం జరిగేది. అది కొంచెం మందుబాబుల్ని సఫర్ చేసిన మాట వాస్తవం. చిరాకు పడ్డారు, ఏమిటి టార్చర్, అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్టు. అంటే ఈయన దానికి ఒక రీజన్ చెప్పాడు. దాని నుంచి విపరీతంగా రెవెన్యూ జనరేట్ అయింది గవర్నమెంట్కి. సంక్షేమ పథకాల ద్వారా వచ్చినటువంటి డబ్బులు మొత్తం మద్యం దుకాణాల ద్వారా తీసేసుకున్నారు అనేటువంటి విమర్శలో కూడా కొంత అర్థం ఉంది. దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ విమర్శ జెన్యూనే. అయితే ఇక్కడ గొడవ ఏంటంటే వీళ్ళు జనాల చేత తాగుడు మాన్పించడం కోసం నేను రేట్లు పెంచాను, రేట్లు పెంచితే ఆగిపోతారని నా ఉద్దేశం అన్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి. ఆ ఎడిక్షన్కి వెళ్ళిన వాడు వీళ్ళు ధరలు పెంచితే ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా తాగాలి అని ఆలోచిస్తాడు తప్ప మానేయాలని, అయ్యో రేటు పెరిగిపోయింది కదా మనం మానేయాలి అని అనుకునే వాళ్ళ శాతం 2% కంటే పెంచదు. ఉంటారు, ఉండరని నేను అంటున్నాను. 2% ఉంటారు మ్యాక్సిమం. ఈ 2%ని చూపించి ఆయన ట్యాక్సుల రూపంలో చాలా డబ్బులు తీసుకున్నాడు, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకున్నాడు అని విమర్శ చేయటంలో తప్పేం లేదు. అంతే తప్ప ఈ నగదు అమ్మకాల ద్వారా వాళ్ళు భారీగా తీసుకెళ్ళిపోయి భారతీయ సిమెంట్స్లో పెట్టి మనీ లాండరింగ్ చేశారు అని చెప్పి ఒక ప్రచారం చేసి వైఎస్ భారతి గారిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఒక స్పెక్యులేషన్ని మార్కెట్లో సర్క్యులేట్ చేసి తద్వారా అంటే ప్రతి ఒక్కరిని, ఇప్పుడు పేర్నాని ఉదంతం ఉంది, ఆయన ఈ బియ్యం గోడౌన్కి సంబంధించినటువంటి కేసు వ్యవహారం, ప్రతిదీ కూడా ప్రెజరైజ్ చేయటంతో పాటు పబ్లిక్లో వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేయటం అనే ప్రోగ్రాం కనిపిస్తోంది తప్ప ఎక్కడా కూడా అంటే వీళ్ళకి ప్రాపర్గా అరెస్టులు జరిగాయా, ఏ కేసులో అవి జరిగినాయి, అనేక స్కాములు అని చెప్పి విపరీతంగా ప్రచారం చేసినటువంటి చాలా కేసుల్లో జరిగినటువంటి అంటే జెన్యూన్ అరెస్టులు ఏవి నిజంగానే మీరు కోర్టుకు గనక అంత బలమైన సాక్ష్యాలు చూపించుంటే ఇంత లూజ్గా బెయిల్స్ వచ్చేవా అనేది చూడాలి. ఇదే కాదండి, బాబాయి హత్య అని విపరీతంగా ప్రచారం జరిగింది కదా. ఇప్పుడు ఆ కేసులో అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా బెయిల్స్ పొందారు, బయటకు వచ్చారు. కోర్టు నిబంధనలు ఉల్లంఘించి వాళ్ళు వివిధ మాధ్యమాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ మాట్లాడుతున్నారు. కోర్టులో వాళ్లే ముద్దాయిలుగా ఉన్నటువంటి, ఇంకా వాళ్ళ మీద నేరం నిరూపితం కాలేదు గాక, అయినప్పటికీ వాళ్ళ మీద అనుమానం ఉంది అని ఒక రికార్డు ఉంది కోర్టులో.
రికార్డు ఉండగా అదే కేసు గురించి దాన్ని మెరిట్స్ మీద డిమెరిట్స్ మీద వాళ్ళు ఎలా మాట్లాడతారు బయటకు వచ్చి, అది క్వశ్చన్ చేయట్లా ఎవరు. క్వశ్చన్ చేయకపోగా అంతమంది అలా బెయిల్ పొందారంటే వీళ్ళు సమర్పించినటువంటి, అంటే ఆ కేసులో సమర్పించినటువంటి సాక్ష్యాలు ఎంత డొల్లగా ఉన్నాయి అనేది కూడా అర్థమవుతుంది కదా. దాదాపు అలాంటి సందర్భమే లిక్కర్ స్కామ్ కూడా. లిక్కర్ స్కామ్లో కూడా మీరు కోర్టుకు సమర్పించినటువంటి డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి మెరిట్స్ మీద మాత్రమే నిర్ణయాలు జరుగుతాయి. అక్కడ ఆ స్థాయిలో మీరు సబ్మిట్ చేయకపోవడం వల్లే మిథున్ రెడ్డి వచ్చేసాడు బయటికి. మీరు చెప్తున్నట్లు ఆ స్కామ్ గనక ఉంటే ఖచ్చితంగా ఛార్జ్ షీట్ వేసేటప్పుడే, లేదు మనం వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ పాత్ర ఏంటి అని దాంట్లో ఉన్నప్పుడే ఎఫ్ఐఆర్లో వాళ్ళకి బెయిల్ రాదు, అంతే కదా. ఎఫ్ఐఆర్లో స్ట్రాంగ్గా ఉండాలి. 3 నెలల తర్వాత ప్రాపర్ ఛార్జ్ షీట్ పెట్టకపోతే ఎవరికైనా బెయిల్ వస్తుంది. అవును, 3 నెలలు అంటే 90 రోజులు. 90 రోజుల లోపు మీరు ఛార్జ్ షీట్ పెట్టాలి. ఇన్ కేస్ పెట్టలేకపోతే ముద్దాయి క్వశ్చన్ చేయవచ్చు. ఆ రైట్ ఉంటుంది డిఫెన్స్ వాళ్ళకి. ఈ దగ్గర 16 నెలలు ఎలా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డిని ఉంచాలి అని ప్రభుత్వం అనుకుంది కాబట్టి ఉన్నాడు, అంతే. అందులో కొన్ని కేసుల్లో ఛార్జ్ షీట్లు పెట్టలేదు, కొన్నిట్లో పెట్టారు. పెట్టినవి కూడా కోర్టు యాక్సెప్ట్ చేసిన సందర్భాలు తక్కువ. ఇన్ని జరిగినప్పటికీ బెయిల్ ఇవ్వరాదు. అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, అంటే ప్రభుత్వం వైపు నుంచి కోర్టుల్ని మేనేజ్ చేయటం అనేది జరుగుతోంది అనేది మనకి చాలా కేసుల్లో కనిపిస్తుంది. అంటే తమకి ఇష్టం లేని వాడిని అక్కడ లోపల ఉంచగలరు, ఇష్టమైన వాళ్ళని బయటకు తెచ్చుకోగలరు. వాషింగ్ పౌడర్ నిర్మా, అంతే. ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఇప్పుడు బీజేపీ పరిపాలనలో కేసులు, ఈడీ దాడులు జరిపి భయపెట్టి నువ్వు లోపలికి వెళ్తావా, లేకపోతే లోపలికి వెళ్ళిన వాళ్ళకు కూడా నువ్వు సరెండర్ అవుతావా, లేదు ఇలాగే కొనసాగుతావా, దాన్ని బట్టి నీ భవిష్యత్తు డిసైడ్ అవుతుంది అని క్లియర్ ఇండికేషన్స్ ఇస్తున్నారు. చాలా సందర్భాల్లో చాలామంది చేతులు ఎత్తేసి బయటకు వచ్చేస్తున్నారు. అంటే ఒక రకంగా సైకలాజికల్ అండర్టేకింగ్స్ తీసుకుని వదిలేస్తున్నారు జనాలు. ఈ పరిస్థితి నడుస్తున్నటువంటి ప్రపంచంలో బెయిల్ అంటే కోర్టు కూడా ఆపలేనటువంటి స్థాయిలో అంత బలహీనంగా ఉండాలి. ఎఫ్ఐఆర్ వీళ్ళు ఛార్జ్షీట్ పెట్టారా లేదా అనేది క్లారిటీ లేదు. కానీ ఈ కేసులో 15 నెలలు అయిపోయింది కాబట్టి ఛార్జ్షీట్ పెట్టే ఉండొచ్చు కూడా. పెడితే ఈ పాటికి ఎప్పుడోనే అరెస్ట్ జరిగి ఉండాలి. నిజానికి మీకు గుర్తుండేది అయితే కరెక్ట్గా 9 నెలల క్రితం 9 నెలల క్రితం ఈ క్షణమో మరో క్షణమో ఈరోజు సాయంత్రం లోపు సజ్జల రామకృష్ణారెడ్డి జైలుకి వెళ్ళిపోతున్నాడు అని ప్రచారం జరిగింది. అవును, ఆయన పార్టీ ఆఫీస్లోనే కూర్చుని ఉన్నాడు. ఆయన పార్టీ ఆఫీస్లో ఉండటం నాకు తెలుసు. నేను కూడా అనుకున్నా ఏదంటే అరెస్ట్ అయిపోతాడని బయట ఆ స్థాయి ప్రచారం జరుగుతుండగా ఈయన ఇక్కడున్నాడు అని. అంటే అరెస్ట్ ఇక్కడ నుంచి జరిగితే బాగుంటుందని ఇక్కడ ఉన్నాడా అని వేరే మిత్రుడు అన్నాడు నాతోనే. మేమేదో జర్నలిస్టులుగా మాకేదో పని ఉండి వెళ్ళాం అక్కడికి. మా ముందు రోజు ఆ టైంలో ప్రెస్ మీట్ ఏదో పెట్టాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్తే ఈయన ఉన్నాడు, ఈయన మాట్లాడుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇదేమిటి అని కొంచెం ఆశ్చర్యం వేసింది. ఎవరు లేరు ఇంకా ఆఫీస్లో, పెద్దగా జనాలు లేరు, 3-4 ఎవరో ఉన్నారు, ఈయన ఉన్నాడు. సరే ఇదేదో సంథింగ్ బయట ప్రచారం అది జరుగుతోంది, ఇది జరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపించడం లేదని అనిపించింది. అదే జరిగింది. ఈ క్షణం మళ్ళీ అయిపోయింది ఆ ప్రచారం. ఇంకో కొత్త ప్రచారం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక టైంలో అయిపోయింది, ఈరోజో రేపో భారతీరెడ్డి గారు లోపలికి వెళ్ళిపోతున్నారు అని ప్రచారం. అంటే విస్పరింగ్ క్యాంపెయిన్ చేయటంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధాస్తుడు. బ్రాండింగ్ పాలిటిక్స్ అనే దాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి విజనరీ ఆయన. అంటే ఆయనకు ఒక టైటిల్ ఉంది, సమాచార సాంకేతిక విప్లవ రథసారథి అని. సమాచార సాంకేతిక విప్లవ రథసారథి అని ఆయనకు ఒక టైటిల్ ఉంది. అంటే ఆయన పుట్టినరోజు వచ్చినప్పుడల్లా చాలామంది
ఆ బ్యానర్లు వేయించి ఐటీ సిటీ, హైటెక్ సిటీలో పెడుతూ ఉంటారు. అవును. అంటే అసలు ఐటీ ఆయనే తీసుకొచ్చాడు అనేటువంటి ఒక భ్రమకి గురవుతూ ఉంటారు పబ్లిక్. కానీ మనకి 70 దశకంలోనే ఇక్కడ కంప్యూటర్ మెయింటెనెన్స్ సర్వీసెస్ అనే పేరుతో ఒక సంస్థ ఉంది అనేది మర్చిపోతూ ఉంటారు ఈ సందర్భంగా. ఆ రోజున అది పబ్లిక్ సెక్టార్లో ఉంది, ఆ తర్వాత టాటా వాళ్ళకి అప్పచెప్పేశారు అది. ఆ కథ గూగుల్లోకి వెళ్ళి చూడరు. ఈయన 95 తర్వాత ఎమర్జ్ అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అప్పటికి కంప్యూటర్ విస్తృతంగా వచ్చేసింది ప్రజల జీవితాల్లో, చాలా విస్తృతంగా. కాకపోతే ఈ ఐటీ సిటీ, ఐటీ లేకపోతే హైటెక్ సిటీ, ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రాంలో భాగంగా, ఆర్థిక సరళీకరణల్లో భాగంగా వచ్చినటువంటి ప్రాజెక్ట్. 91 తర్వాత వచ్చినాయి. 91 తర్వాత ఆర్థిక సరళీకరణల తర్వాత విదేశీ పెట్టుబడులు, అలాగే విదేశీ కంపెనీలకు అవుట్సోర్సింగ్ అవకాశాలు, బయట నుంచి మ్యాన్ పవర్ని ఇన్కార్పొరేట్ చేసుకోవడం లాంటి అవకాశాలు వచ్చిన తర్వాత ఇలాంటి నిర్మాణాలు మొదలైనవి మనకి. సత్యం కంప్యూటర్స్ ఇలాంటి సంస్థలన్నీ అప్పుడే పురుడు పోసుకున్నాయి. ఆ సందర్భంలో అనివార్యంగా వచ్చినాయి. ఈయనున్నా వచ్చేది, ఈయన లేకపోయినా వచ్చేది. రెండవది, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అనేవాడు శంకుస్థాపన చేశాడు దానికి. అవును. ఈ చరిత్రని మర్చిపోయి ఆయన ఏదో సమాచార సాంకేతిక విప్లవ రథసారథి అనేది ఒక విస్పరింగ్. అంటే అదొక ప్రతిదీ, అంటే అవతల వాడిని, తనకు శత్రువు అయిన వాడిని బ్రాండ్ చేస్తాడు. ఎన్టీ రామారావుని కూడా బ్రాండ్ చేశాడు ఆయన. ఎన్టీఆర్ని ఆయన లక్ష్మీ పార్వతి వలలో పడిపోయాడు, ఆవిడేది చెబితే అదే వింటాడు, ఆవిడేది చెబితే అదే చేస్తాడు అని విపరీతంగా బ్రాండింగ్ చేసి రోడ్డు మీద ప్రచారం చేశాడు కదా. ఎవరిని టార్గెట్ చేసినా ప్రచారం చేసి ఆ తర్వాతే కొడతాడే. అప్పటికే బలం తగ్గిపోతుంది, పబ్లిక్ మూడ్ అటువైపు క్రియేట్ అయిపోతుంది. నిజమే, వీళ్ళు చేసింది తప్పేం కాదు అనే అభిప్రాయం కలిగించటం. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ లిక్కర్ స్కామ్ పేరుతో బోల్డ్ విస్పరింగ్ క్యాంపెయిన్ చేశాడు, బోల్డ్ బ్రాండింగ్ చేశాడు. అది నడుస్తోంది. ఒకటి చెప్తున్నాను, ఇందులో ఈ లావాదేవీల్లో డెఫినెట్గా డబ్బులు చేతులు మారి ఉంటాయి. వీళ్ళు ఎవరికైతే ఈ లిక్కర్ ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారో, ఆ కొనుగోలు చేసిన కంపెనీలు వీళ్ళవి అయినా కాకపోయినా ఈ రేటుకి కొనున్నప్పుడు, ఈ రేట్ రైజ్ చేసినప్పుడు వాళ్ళకి ప్రయోజనం చేకూరింది కదా ఆ కంపెనీలకి. పైగా పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టారు, వాళ్ళకి లబ్ధి చేకూరింది కదా. ఆ మేరకు మీకు ఇది మాకు అది ఫిట్ బ్రోకర్ ప్రకారం డబ్బులు వచ్చి ఉండాలి వీళ్ళ అకౌంట్లో. వీళ్ళకి ఎక్కడో ప్రయోజనం చేసుంటారంట, అది క్వశ్చనబుల్. అంతే తప్ప ఇక్కడ డబ్బులు అమ్మారు కాబట్టి ఏదో జరిగిపోయింది అనేది దుష్ప్రచారం. దాన్ని క్లెయిమ్ చేయడు చంద్రబాబు. దేన్ని? ఆ కంపెనీల వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి డబ్బులు వచ్చి ఉంటాయి, వీళ్ళు చేసేది అదే కదా. తెల్లారులేస్తే లిబరలైజ్డ్ ఎకానమీలో ప్రభుత్వ అధినేతలుగా మారిన ప్రతి ఒక్కడు చేసిన పని ఇదే. చాలా క్లియర్గా లిబరలైజ్ అంటే మార్కెట్ ఎకానమీకి ముందు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల ఆస్తులు, లిబరలైజేషన్ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రధానులు, ముఖ్యమంత్రుల ఆస్తులు పక్క పక్కన పెట్టి చూస్తే ఏమీ సంబంధం ఉండదు. వాళ్ళు అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు చిన్న పరిగే ఎరుకున్నారు అంతే. అంతకు మించి వాళ్ళు తిన్నది ఏమీ లేదు. చెన్నారెడ్డి మహా అవినీతి పరుడని ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది, కానీ ఆయన తన కోసం ఏమీ చేయలే. పార్టీ మెయింటెనెన్స్ కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి ఆయన కొంత పంపాలి కాబట్టి ఆ మేరకు ఏదో చిన్న అంటే ప్రైవేట్ ట్యాక్స్ వేసి పంపించేసేవాడు అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఆయనతో ఆ టైంలో ఆయన అప్పటికి అది ఎక్కువేనా ప్రచారం జరిగింది. ప్రచారం అందరూ చేశారు, అది ఆయన ఒకడే కాదు. వెంగళరావు గారు చేశాడు, ఎవరు చేయలేదు, బ్రహ్మానంద రెడ్డి గారు చేశాడు, పివి ఎందుకు చేయడం, ఆయన కూడా అది అనివార్యం. అంటే పివి నరసింహారావు గారు ఆయన ఏదో అది ఇది అంటారు కానీ జయాంధ్ర అంటే పివిఆర్కే ప్రసాద్ గారు రాసినటువంటి, ఆయన గవర్నమెంట్ సర్వీస్లో ఉండగా తన అనుభవాలను పుస్తకం రాశాడు. అందులో అలవోకగా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆయన రాస్తాడు. అది పెద్ద డిస్ప్యూట్ అవ్వదు, అయితే ప్రభుత్వ అధినేతల నైజం తెలియజేస్తుంది అది. అంటే ఆయన ఏమంటాడంటే, జయాంధ్ర ఉద్యమం జరుగుతోంది ఆంధ్రాలో,
72 ఆ టైంలోనే ఈయన పదవి పోయింది పివి. అవును. ఈ పదవి పోవడానికి ముందు జయాంధ్ర ఉద్యమం జరుగుతుండగా ఆయన ఢిల్లీ వెళ్ళాడు. ఈయన సెక్రటరీగా ఉన్నాడు పీవీఆర్కి. ఈయన్ని పిలిచి 2 స్వీట్ బాక్సులు ఉన్నటువంటి ఒక సంచి ఇచ్చి, మధ్యాహ్నం మండల వెంకటకృష్ణారావు గారు వస్తాడు, ఆయనకి ఇది ఇచ్చేసాయి అని చెప్పాడు. ఆ రోజుల్లో కమ్యూనికేషన్ నెట్వర్క్ లేదు. ఆయన అక్కడి నుంచి బయలుదేరాడు అవన్ గార్డెన్ నుంచి. మధ్యదారిలో ఆయన కమ్యూనికేట్ చేసే ఛాన్సెస్ లేవు కాబట్టి బుద్ధప్రసాద్ వాళ్ళ నాన్నగారు. సో ఈయన ఈ పీవీఆర్కే గారికి ఆ సంచి ఇచ్చి వెళ్ళిపోయాడు ఢిల్లీకి. ఆయన వచ్చాడు సాయంత్రం. వచ్చి ఏడీనా అంటే, లేడండి ఇలా ఢిల్లీ వెళ్ళారు, మీకు ఈ సంచి ఇవ్వమన్నారు. ఆయన ఆ సంచి ఓపెన్ చేసి దానిలో ఉన్న కవర్లు చించి, అంటే స్వీట్ కవర్లు అవి చింపితే లోపల నోట్ల కట్టలు ఉన్నాయి. ఆయన ఒక్కసారి అవన్నీ చూసి ఈయన ముందే, ఇది అంటే సమైక్య రావము అనే పేరుతో సభలు పెట్టమన్నాడు, బాగానే ఉంది, కానీ ఇది సరిపోతాయా డబ్బులు అనుకుని, సర్లే ఏదో ఒకటి నేను మేనేజ్ చేసుకుంటాను అని ఆ సంచి పట్టుకుని ఆయన వెళ్ళిపోయాడని రాశాడు ఈయన క్లియర్గా, పుస్తకంలో ఉంది. అంటే ఆ రోజుల్లో జరిగిన సమైక్య ఉద్యమం గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది, డబ్బులు ఇచ్చి అనే విషయం అర్థమవుతోందిగా ఆ సంఘటన నుంచి. అంటే గవర్నమెంట్ ఇలా డబ్బులు ఇచ్చి కొన్ని కార్యక్రమాలు బయట చేయిస్తుంది అనే విషయం కూడా అర్థమవుతోంది కదా దాని నుంచి. అంచేత ఎవరి లెవెల్లో వాళ్ళు ఆ టైంకి వాళ్ళకి పైనుంచి ఏదైతే చెప్తారో ఆ పని చేసి తీరక తప్పదు. అంచేత అది వేరు. 95 తర్వాత పర్టికులర్గా 91లో మనకు ఆర్థిక సరళీకరణలు వచ్చాయి, కానీ ఇవన్నీ ఇంకి సీరియస్గా ప్రాక్టీస్లోకి వచ్చింది 94 నుంచి. ఈ 95లో ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు. ఆయన్ని ముఖ్యమంత్రిని చేసింది కూడా మార్కెట్ ఎకానమీనే. అంటే ఎన్టీ రామారావు రాంగ్ పర్సన్, మార్కెట్ ఎకానమీ టైంలో ఉండదగని ముఖ్యమంత్రి అని పెట్టుబడి భావించి ఆయన్ని తొలగించి ఈయన పెట్టింది. అది ఈయన టాలెంట్ కాదు. ఈయన ఆ టైంలో ఆయనకు అల్లుడుగా ఉండటం అనేది ఈయనకి కలిసి వచ్చినటువంటి అదృష్టం. ఆ అదృష్టం ఈయనకి ఒక రకంగా కల్పించింది లక్ష్మీ పార్వతి గారు కూడా. అందుచేత చంద్రబాబు నాయుడు గారు 100 మాట్లాడతాడు బ్రాండింగ్ పాలిటిక్స్ అని. బ్రాండింగ్ పాలిటిక్స్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి తినేశాడు అంటాడు, కానీ వారు చేసింది అదే. ఒక రకంగా చంద్రబాబు నాయుడే గురువు రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి, కిరణ్ కుమార్ రెడ్డికి, అందరికీ. అందుకని వాళ్ళు ఆయన్ని పూజించాలి చంద్రబాబుని. కాబట్టి ఆయన లిక్కర్ స్కామ్లో ఏదో జరిగిపోయింది అని చెప్తున్న దానిలో ఏమీ లేదు, వాస్తవం లేదంటారు. వాస్తవాలు కాదు, అంటే ఎలిగేషన్. మీరు నువ్వు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు చేయలేదు అనేది ఎలిగేషన్. ఆ ఎలిగేషన్ మీద జనాల్ని కట్టేసి అక్కడేదో చేయగలను అనేది భ్రమ. ఆరోపణ చేయటం ఈజీనే, కోర్టును కన్విన్స్ చేయగలిగితే ఎందుకు వస్తారు వీళ్ళు బయటికి, వీళ్ళు ఎందుకు అరెస్ట్ అవుతారు. కానీ ఊరికనే రకరకాల కేసులు, అదొక కేసు, ఆ కేసు అకౌంట్లో కొంతమందిని బెదిరించి టెర్రరైజ్ చేసి సరెండర్ చేసుకుని, ఒకవేళ ఇప్పుడు ఆయన విజయసాయి రెడ్డి ఉన్నాడు, నాకు సంబంధం లేదు అన్నాడు. సంబంధం లేకుండా ఉండే అవకాశమే లేదు కదా ఆయన నెంబర్ 2 పొజిషన్లో ఉన్నప్పుడు. ఎలా నువ్వు కన్సిడర్ చేస్తావు, ఎలా కన్విన్స్ అవుతావు? అంటే నీకు ఏదో మేరకు ఆయన తల ఉంచాడు కాబట్టి, ఎక్కడో ఏదో వ్యవహారంలో ఆయన తలుపు తీశాడు కాబట్టి నువ్వు ఎలా చేసావు అని ప్రపంచానికి తెలుసు కదా, జరిగిన వ్యవహారాలన్నీ చూస్తుంటే. అందుకని మిథున్ రెడ్డి బయటకు వచ్చేసాడు, జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళిపోతాడు, ఇలాంటి ప్రచారాలన్నీ ఏదో అలా క్రియేట్ చేస్తూ ఉంటారు. క్రియేటివ్ న్యూస్ అది, అంతకుమించి ఏమీ లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.